పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెంలో శ్రీకృష్ణ దేవాలయం నూతన ఆలయ నిర్మాణం అంగరంగ వైభవంగా ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ముల్లపూడి బాపిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విచ్చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు, పెద్దలు, రైతులు, పిల్లలు కృష్ణుడి దయతో గ్రామం సుభిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఊరిలో ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేయాలని ప్రతి ఇంటికి కూడా కొంత ధనాన్ని ఇచ్చి ఈ పవిత్ర కృష్ణుడి దేవాలయాన్ని ఈ పట్టెంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసి ఈ పవిత్ర దైవ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి పట్టెంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క భగవంతుని, ఈ కృష్ణుడి దయ వల్ల ఈ గ్రామం రాబోయే రోజుల్లో వ్యవసాయపరంగా కానీ, చిరు వ్యాపారస్తులు కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి వెలుగులు ఉండాలని, ఆరోగ్యపరంగా పట్టెంపాలెం గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా విద్యాపరంగా పట్టెంపాలెం గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ భగవంతుని దయతో మంచి విద్యాబుద్ధులు రావాలని, క్రమశిక్షణతో ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క దైవం ఆశీస్సులు ఆ కుటుంబాల మీద ఉండాలని మరొకసారి, నాకు ఈ ప్రాంతంలో చాలా చిన్న రైతాంగం ఉండేటటువంటి గ్రామం, నేను అత్యంత అభిమానించేటటువంటి ఈ పట్టెంపాలెం గ్రామంలో నాకు ఈ దైవ సన్నిధిలో ఈ రోజునాడు అవకాశం కల్పించినటువంటి పట్టెంపాలెం గ్రామ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ఇంత మంచి ఆలయాన్ని నిర్మించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.